హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ప్రజాపాలనలో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికైతే మరొక అవకాశం అనేది రావడం జరిగిందండి. ఇందిరా మిల్లుల గురించి, గృహజ్యోతి, జీరో కరెంటు బిల్లు కోసం, ఆసరా పెన్షన్ కోసం అర్హతలు అనేది కూడా మారడం జరిగింది. దీని చివరి తేదీ ఏంది, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఈ ఫామ్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలన్నా మళ్ళీ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ అండ్ సిఎస్సి ఆధార్ సెంటర్ గురించి మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మీకంటూ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలండి. ఆధార్ కార్డ్కి ఈసారి అయితే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉండాలనేసి కూడా చెప్తున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డు అనేది ఉండాలి. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు అనేది గృహజ్యోతికి అప్లికేషన్ చేసుకోవాలన్నా కానీ, గృహజ్యోతికి అప్లై చేయాలంటే మీకంటూ ఓల్డ్ ఇప్పుడు నడిచే మీ కరెంటు బిల్లు, కరెంటు మీటర్ అది సంబంధించిన జిరాక్స్ కూడా ఉంది. దాని జిరాక్స్ కూడా మీరు పెట్టాలండి. ఇందిరా మిల్లు కోసం అప్లికేషన్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు అంటూ ప్లేస్ ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా మీరు అనేది తీసుకొని రావాలనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు అనేది ఇలా ఈ విధంగానే చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అనేసి కూడా మనకి ఈ విధంగా ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ప్రజాపాలన, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాల కోసం అయితే ఈ దరఖాస్తు ఫామ్ అనేది కూడా మీరైతే యూజ్ చేసుకోవాలి. ఈ ఫామ్ అనేది నేను మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా, లేదా మీకు అయినది ఇది దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లో కూడా మీకు అయితే లభించడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ వివరాల నుంచి కూడా మనకి ఇక్కడ హెడ్డింగ్ అనేది రావడం జరుగుతుంది. దరఖాస్తుదారు పేరుడు అంటే మీ ఇంటిలో యజమాని ఎవరు ఉంటారో వాళ్ళది అనేది ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఆ నేమ్ అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఇక్కడ స్టాంప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మేరా, ఫీమేలా అనేసి కూడా ఒక టిక్ మార్క్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేసి కూడా ఉంటుంది. మీ కేటగిరీ ఏది ఉంటే అది టిక్ మార్క్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు రాసుకోవాలి. దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే రాసుకోవాలి. ఇప్పుడు అనేది కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. మీరు అనేది నేను ఆల్రెడీ గతంలో అప్లికేషన్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉంటుంది. అలా అయితే లేదండి. కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళే అర్హులు అనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆ రేషన్ కార్డు నెంబర్ వేయాలి. రన్నింగ్ మొబైల్ నెంబరు మీకు అనేది ఇప్పుడు ఫోన్ అనేది కలిసే నెంబర్ అయితే మీరు ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారు అనేసి కూడా ఇక్కడ మీరు రాసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ క్రమ సంఖ్య 1, 2, 3 అనేది తీసుకున్న తర్వాత మీ పేర్లు అనేది రాసుకోవాలి. దరఖాస్తులు దానికి సంబంధం మీకు ఏమవుతారు అంటే ఈ అప్లికేషన్ చేసుకునే ఆయనకి మీరు ఏమవుతారు అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత మేలా, ఫీమేలా, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు ఇవి అనేది కూడా సీరియల్ ప్రకారం 1, 2, 3 వేసుకున్న తర్వాత నింపాలండి ఇవన్నీ మీరు. తర్వాత చిరునామా, ఇక్కడ మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీరు ఏ పథకానికైతే మీరు అనేది అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, మహాలక్ష్మి పథకానికి అయితేనేమో ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. రైతు భరోసాకి అయితేనేమో ఇక్కడ రైతు అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితేనేమో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ మార్క్ చేసుకోవాలి. లేదా గృహజ్యోతి కరెంటు బిల్లు కోసం అయితేనేమో కరెంటు బిల్లు 200 యూనిట్లు కాబట్టి ఇక్కడ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. చేయుత పెన్షన్దారులు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. ఇలా అనేది మీకు దానికి సంబంధించిన టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మీ పేరు ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో అయితే మీరు ఈ ఫామ్ అనేది కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్ జిరాక్స్, కరెంటు బిల్లు సంబంధించిన అయితే ఓల్డ్ కరెంటు బిల్ జిరాక్స్ అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఎంపీడీ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేసుకుంటే మీరు అనేది కూడా రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ ఎంపీడీ ఆఫీస్ నుంచి మీకు అనేది ఉచిత కరెంటు లభిస్తుంది, లేదా గృహజ్యోతి లభిస్తుంది, లేదా మీ ఇందిరమ్మ ఇల్లు లభిస్తుంది. ఆ విధంగా అనేది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.